మీరు రియల్‌మీ బ్రాండ్ మొబైల్ వాడుతున్నారా? మీ మొబైల్‌కి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు రియల్‌మీ బ్రాండ్ మొబైల్‌లో కూడా గ్రీన్ లైన్స్ అయితే వస్తున్నాయి. సో, మీకు కూడా మీరు వాడుతున్న మొబైల్‌లో గ్రీన్ లైన్స్ ఇష్యూ ఆల్రెడీ వచ్చి ఉన్నా, రాకున్నా మీరైతే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నేను వాడే మొబైల్‌లో రీసెంట్‌గానే గ్రీన్ లైన్ అయితే రావడం జరిగింది. అయితే ఇది ఎందువల్ల వస్తుంది? ఏ మొబైల్‌లో వస్తుంది? ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ వస్తే ఏం చేయాలి? అలానే రియల్‌మీ సర్వీస్ నుండి నేను ఫేస్ చేసిన పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని అయితే మీతో అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అలానే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇది నేను వాడే రియల్‌మీ GT2 ప్రో మొబైలు. నేను రీసెంట్‌గా దీనికి సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే వచ్చింది. సో, నేనైతే అది అప్డేట్ చేశాను. అప్డేట్ చేసిన వెంటనే నాకు లైట్‌గా పింక్ కలర్‌లో ఒక లైన్ అయితే డిస్‌ప్లే మీద అయితే ఫార్మ్ అయింది. ఆ తర్వాత ఒక 2 డేస్‌కే నాకు ఈ విధంగా గ్రీన్ లైన్ అయితే వచ్చేసింది. సో, మీరు చూడొచ్చు ఇక్కడ గ్రీన్ లైన్ అనేది ఈ విధంగా అయితే నాకైతే వర్టికల్ లైన్‌లో అయితే నాకైతే రావడం జరిగింది. సో, ఇది నేను 2022లో దసరా సేల్‌లో అయితే నేను ఈ మొబైల్‌ని అయితే పర్చేజ్ చేశాను. సో, ఇప్పటికి 1 ఇయర్ దాటి 2 మంత్స్ అయితే అవుతుంది. సో, నాకైతే ఇప్పుడైతే ఈ ఇష్యూ అయితే రావడం జరిగింది. ఇది మామూలుగా అయితే గ్రీన్ లైన్ ఇష్యూ అనేది మేజర్‌గా వన్ ప్లస్‌లో అయితే మనం అయితే చూసాము. వన్ ప్లస్ మొబైల్స్‌లో. ఆ తర్వాత మనకి సామ్‌సంగ్, వివో సో, వీటిలో అన్నిట్లో కూడా కొన్ని మోడల్స్‌లో అయితే వచ్చాయి. ఇప్పుడు రియల్‌మీలో కూడా మనకి చాలా మోడల్స్‌లో అయితే ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అయితే వస్తుంది. నాకైతే దీన్ని చూడంగానే నాకైతే కొంచెం భయమైతే వేసింది. ఎందుకని ఇలా వచ్చింది అని. ఆ తర్వాత నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. సో, ఇది సాఫ్ట్‌వేర్ వల్ల వచ్చింది అని. సో, మీకు కూడా ఈ విధంగా వచ్చింది అంటే మీరైతే టెన్షన్ అయితే పడవద్దు. ఎందుకంటే మనకి బ్రాండ్‌కి సంబంధించిన కంపెనీ వాళ్ళైతే మనకైతే ఫ్రీగా ఈ ఇష్యూ వచ్చిన వాళ్ళందరికి కూడా ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అయితే వాళ్ళైతే చేస్తున్నారు. సో, మనకి చూసుకోవచ్చు వన్ ప్లస్‌లో మనకైతే ఈ విధంగా గ్రీన్ లైన్స్ వస్తే లైఫ్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే మనకొచ్చేసరికి రియల్‌మీలో వచ్చేసరికి మనకి ఎవరైతే గ్రీన్ లైన్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా నెక్స్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్ వరకైతే ఫ్రీగా అయితే స్క్రీన్ అనేది రీప్లేస్‌మెంట్ చేస్తామని అయితే వాళ్ళైతే ప్రకటించారు. కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. సో, వాటిలో చూసుకుంటే మనకి మీ మొబైల్‌కి ఎటువంటి స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, ఫిజికల్ డ్యామేజ్ అనేది ఉండకూడదు. అలానే వాటర్‌లో కూడా మీ మొబైల్ అయితే పడి ఉండకూడదు. సో, అలా లేనట్లయితే మీకు ఇష్యూ వచ్చినట్లయితే మీరైతే ఫ్రీగా అయితే దగ్గరలో ఉన్న రియల్‌మీ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి మీరైతే మీ స్క్రీన్ అయితే ఫ్రీగా అయితే రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌కి కానీ స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ ఏమైనా ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా మీకైతే ఈ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అయితే వర్తించదు. మీరు ఖచ్చితంగా అప్పుడు అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇకపోతే ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అనేది ఎందువల్ల వస్తుంది అని చూసుకున్నట్లయితే మనకి మేజర్‌గా సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి రోజుకొక మోడల్ అయితే మనకైతే రిలీజ్ చేస్తున్నారు ఈ బ్రాండ్స్ వాళ్ళు. సో, దానివల్ల ఏందంటే సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది సరిగా టెస్టింగ్ అనేది జరక్క వీళ్ళు జనరల్‌గా అన్నిటికైతే ఇచ్చేస్తున్నారు. సో, దానివల్ల మొబైల్స్ అనేవి పాడైతే అవుతున్నాయి. ఈ విధంగా డిస్‌ప్లే అయితే డ్యామేజ్ అయితే అవుతుంది మెయిన్‌గా. మరి ఇది రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనైతే మీకైతే సందేహం కలగొచ్చు. సో, దానికి కూడా మనకైతే ఒక సొల్యూషన్ అయితే ఉంది. సో, మీకు మీ మొబైల్‌కి గాని ఒకవేళ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కానీ వచ్చినట్లయితే మీరైతే తొందరపడైతే అప్డేట్ అయితే చేసుకోవద్దు. సో, ఒకటికి 2 సార్లు మీరైతే కమ్యూనిటీ పేజెస్‌లో కానీ లేదంటే సోషల్ మీడియాలో గానీ మీరైతే అప్డేట్స్‌ని అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, దాన్ని బట్టి మీరైతే మీ సాఫ్ట్‌వేర్‌ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అలా కాకుండా సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చిన వెంటనే మీరైతే చేసుకోవద్దు. ఎందుకంటే ఈ ఇష్యూస్ అయితే చాలా అంటే చాలా మోడల్స్‌లో కూడా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇది వీళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి కస్టమర్ నుండి ట్రస్ట్ అనేది కోల్పోకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళైతే ఫ్రీగా అయితే స్క్రీన్ రీప్లేస్‌మెంట్స్ అనేది చేస్తున్నారు. మరి మీకు కూడా ఈ గ్రీన్ లైన్ ఇష్యూ రాకుండా ఉండాలంటే మీరైతే సాఫ్ట్‌వేర్ అప్డేట్ వచ్చిన వెంటనే మీరైతే అప్డేట్ అయితే చేసుకోవద్దు. సో, మీరు రెగ్యులర్‌గా కమ్యూనిటీ పేజెస్ కానీ లేదంటే సోషల్ మీడియాలో అప్డేట్స్ కానీ మీరైతే ఫాలో అవుతూ అయితే ఉండండి. ఆ తర్వాత ఎటువంటి ఇష్యూ లేదు అనుకుంటే అప్పుడు మాత్రమే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అయితే మీరైతే చేసుకోండి. ఇక నేను ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే నాకైతే ఇష్యూ వచ్చిన వెంటనే నేనైతే దగ్గరలో ఉన్న రియల్‌మీ సర్వీస్ సెంటర్‌ని అయితే విజిట్ చేయడం అయితే జరిగింది. అక్కడ వీళ్ళు నా మొబైల్‌ని అయితే చెక్ చేశారు. చెక్ చేసి నా మొబైల్‌కి కార్నర్‌లో మైనర్ డెంట్ ఉందని చెప్పి ఔట్ ఆఫ్ వారంటీ కింద కన్సిడర్ చేసి నాకైతే ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అయితే రిజెక్ట్ అయితే చేశారు. ఆ తర్వాత నేను ట్విట్టర్‌లో కూడా ట్యాగ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళైతే వాళ్ళ పాలసీ ప్రకారం డెంట్ అయితే ఉండకూడదు అనేసేసి చెప్తున్నారు. బట్ కాకపోతే ఇది ఇష్యూ అనేది సాఫ్ట్‌వేర్ వల్ల వచ్చింది కాబట్టి సో, వాళ్ళైతే కన్సిడర్ చేయాలని అయితే నేనైతే కోరాను. బట్ వాళ్ళైతే వాళ్ళ పాలసీ ప్రకారం అయితే అది కన్సిడర్ చేయలేము అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు.
సో దీనివల్ల మేజర్గా అయితే కస్టమర్ అయితే సఫర్ అయితే అవుతున్నారు. ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల డిస్ప్లేకి వచ్చిన ఇష్యూ కాబట్టి సో ఫోన్ బాడీకి ఏదో చిన్న డెంట్ ఉందని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడం అయితే ఇదైతే కరెక్ట్ కాదని అయితే నాకైతే అనిపించింది. సో ఒకవేళ అలా కాకుండా స్క్రీన్కి ఏదైనా డ్యామేజ్ ఉండి లేదా ఏదైనా స్క్రాచెస్ పగులున్న అట్లా ఉన్నట్లయితే రిజెక్ట్ చేసిన ఒక అర్థం అయితే ఉంటుంది. బట్ అలా కాకుండా ఫోన్ బాడీకి డెంట్ ఉందని చెప్పి వీళ్ళు స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయకపోవడం అనేది అదైతే కరెక్ట్ కాదనిపించింది. ఇక ఫైనల్గా మనీ పే చేసి స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయించుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. సో నా రియల్మీ GT2 Pro మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి 18,000 అయితే చెప్పారు. కంపెనీ ఆఫర్ కింద 50% డిస్కౌంట్ అని చెప్పి 9,000కి అయితే ఫైనల్ అయితే చేశారు. అయితే అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చి వాళ్ళని అయితే అడిగాను. సో నేను స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే నాకు మళ్ళీ ఈ గ్రీన్ లైన్ ఇష్యూ రాకుండా ఉంటుందా అని అయితే అడిగాను. సో నాకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేసుకోవద్దు అని అయితే చెప్పారు. సో నేను అడిగాను అప్పుడు ఒకవేళ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే మీరు మళ్ళీ ఫ్రీగా రీప్లేస్మెంట్ చేయిస్తారని అయితే అడిగాను. సో అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే కంపెనీ అనేది అప్పుడుకి ఆ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ కానీ ఆఫర్ కండక్ట్ చేస్తే మీకైతే ఫ్రీగా అయితే చేయిస్తామని అయితే చెప్పారు. దాంతో వీళ్ళ మీద నాకు నమ్మకం అయితే కలగలేదు. ఇన్ని వేలు డబ్బులు పెట్టి చేపిస్తున్నప్పుడు కనీసం కస్టమర్కి నమ్మకం అయినా కలిగించాలి. సో వీళ్ళు చెప్పిన సమాధానంతో నాకు నమ్మకం అయితే కలగలేదు. ఇంకా పూర్తిగా డెడ్ అయినప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పేసి నేనైతే వచ్చేసాను. ఇలా గ్రీన్ లైన్ ఇష్యూ ఫేస్ చేస్తున్న కస్టమర్లకి డిస్ప్లేకి కాకుండా బాడీ ప్యానల్కి మైనర్ డెంట్స్ కానీ స్క్రాచెస్ ఉన్న వాటి వరకు ఎక్సెప్షన్ కానీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దానివల్ల బ్రాండ్స్ పైన కస్టమర్లకి ట్రస్ట్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే వేలు పెట్టి మొబైల్స్ కొంటున్నప్పుడు ఆ నమ్మకాన్ని వీళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైతే రియల్మీ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా తొందరపడి సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అయితే చేసుకోవద్దు. సో ఖచ్చితంగా మీరు కమ్యూనిటీ పేజెస్ కానీ సోషల్ మీడియాలో పేజెస్ కానీ మీరైతే ఫాలో అయ్యి అప్డేట్స్ తెలుసుకున్నాకే మీరైతే మీ సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అలానే ఎవరైతే రియల్మీ మొబైల్స్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే తర్వాతే మీ యొక్క మొబైల్ని మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆ మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోండి. అలానే ఎవరైతే రియల్మీ మొబైల్స్లో ఈ గ్రీన్ లైన్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా కింద కామెంట్లో మీ యొక్క మోడల్ని అయితే మెన్షన్ చేయండి. అలానే మీకు ఈ గ్రీన్ లైన్ ఇష్యూ అనేది ఏ విధంగా వస్తుందని మీరు భావిస్తున్నారో అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకైతే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.